హలో ఎవ్రీవన్, కొత్త సంవత్సరం వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. కొత్త సంవత్సరం వస్తే మారింది క్యాలెండర్ మాత్రమే, జీవితాలు కాదు. ఉట్టిగన్నా ఏమనుకోకుర్రి, మనం అనుకుంటే క్యాలెండర్ ఏంటి మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. అయినా చిన్నప్పుడు కాగితం మీద హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిచ్చిన రోజులే బాగుండేది. దగ్గరున్న రూపాయి 2 రూపాయలతో కొన్న గ్రీటింగ్సే బాగుండేది. స్కూల్లో ఉన్నప్పుడు చాలా దగ్గర, కాలేజ్ కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ పెరుగుద్ది. ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి ఊర్లే దాటేసి వస్తాం. ఊర్ల మధ్యనున్న కిలోమీటర్స్ డిస్టెన్సే కాదు, ఫ్రెండ్స్ మధ్యలో కూడా బాగా దూరం పెరుగుతుంది. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు. అందులో నేను కూడా ఉన్నాలేండి. ఒక్కసారన్నా అందరినీ కలిసి మనసిప్పి మాట్లాడుకోవాలని. 10th క్లాస్ లో ఎంత మంది కలిసి చదువుకున్నామో అందరం కలిసి మళ్ళీ మాట్లాడుకునే అదృష్టం ఉందో లేదో. కొంతమంది అయితే నెంబర్స్ లేవు, అసలు కాంటాక్టే లేరు. నేను చాలా సార్లు అనుకుంటాను, నేను వీడియోస్ చేస్తున్నాను కదా, చాలా మంది చూస్తారు కదా, అందులో నా ఫ్రెండ్స్ కూడా చూసి కాంటాక్ట్ అయితే బాగుండేది అని. దేనికైనా రాసి పెట్టి ఉండాలి, అంతే కదా. ఎప్పుడో నేను పుట్టినప్పుడు 10th క్లాస్ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు గెట్ టుగెదర్ పార్టీలు అయితే చేసుకుంటున్నారు. మాది 2015-16 బ్యాచ్. ఇంకా ఎప్పటికీ కలుస్తాము. మా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా? చూస్తే కామెంట్ చేయుర్రి. మిస్ యూ అబ్బా. చిన్నప్పుడు స్కూల్ కి పోను అని ఏడుస్తాం కదా, కానీ ఇప్పుడు స్కూల్ కి పోతా అని ఏడవాలనుంది. సర్లే అబ్బా, అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి. వదిన వాళ్ళైతే ఊరొచ్చారు. నార్మల్ రైస్ తోనే ఇక చికెన్ బిర్యానీ లెక్క చేసిన. వదిన అంటే మళ్ళీ ఎవరు అని అడుగుతారు కదా, మా ఆయన వాళ్ళ చిన్నమ్మ కూతురు. అన్న అయితే వచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా వదిన అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది, అంటే వాళ్ళ అమ్మ దగ్గర. పిల్లలైతే పడుకున్నారంట, అందుకే ఇంకా ఒక్కతే వచ్చింది. చూసారా, తిందామని అన్ని పెట్టుకొని కూర్చున్నాము. మా అమ్మ ఎక్కడ తినేస్తుందో అన్న భయానికి మా చిట్టి తల్లి లేచింది. ఉంటానండో, బాయ్.